నీతి ఆయోగ్ వాళ్ళు ఒక గోల్ పెట్టుకున్నారు. భారతదేశం అనేది ఒక ఎలక్ట్రానిక్ ఎక్స్‌పోర్ట్స్ హబ్‌గా భారతదేశాన్ని తయారు చేయాలి. అంతేకాదు ఏఐ కావచ్చు, సెమీ కండక్టర్స్ కావచ్చు, వీటిలో భారతదేశాన్ని ముందుకు తీసుకెళ్లే విధానంలో ఇండియా ఏఐ మిషన్, ఇండియా ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ మిషన్ కానీ, ఇండియా సెమీ కండక్టర్ మిషన్ కానీ, దాంతో పాటు మన నేషనల్ క్రిటికల్ మినరల్ మిషన్ అంటే కొత్త టెక్నాలజీస్‌లో స్వదేశీని ప్రమోట్ చేసే విధంగా దానిలో కూడా క్రిటికల్ మినరల్స్ కీలకం కాబట్టి వాటిని ప్రాసెసింగ్‌లో కూడా సొంతంగా ఒక మిషన్ స్టార్ట్ చేశారనమాట. అండ్ పాత రోజుల్లో ఒక రాట్ లెర్నింగ్ ఉండేది. అంటే కేవలం చదువు బట్టి పట్టాలి, చిన్న జాబ్ తెచ్చుకోవాలి అలా కాకుండా ఈ ఇన్నోవేషన్స్ మీద మనం ఎక్కువ ఫోకస్ పెడుతున్నాం కాబట్టి భవిష్యత్తులో టెక్నాలజీలో కూడా చాలా ఎక్కువగా స్వదేశీ పెరిగే అవకాశం కనిపిస్తుంది. వీటన్నిటితో పాటు మనం చూస్తే డిఫెన్స్ ఇప్పటి వరకు కూడా మనం బ్రహ్మోస్ ఉంది. బ్రహ్మోస్ నిన్న అంటే 2 రోజుల క్రితం లక్నోలోంచి ఫస్ట్ గ్రూప్ ఆఫ్ బ్రహ్మోస్ మనం లాంచ్ చేశాము. మనం బ్రహ్మోస్‌ని ఇతర దేశాలకు కూడా అమ్ముతున్నాం అనమాట. దాంతో పాటు యూనివర్సిటీస్ తర్వాత గవర్నమెంట్ జాబ్స్ లింకేజ్ ఇవన్నీ కూడా ప్రైవేట్ జాబ్స్ కావచ్చు, యూనివర్సిటీస్ కావచ్చు, వీటిలో లింకేజెస్‌లో చూస్తే గనక ఫారిన్ యూనివర్సిటీస్‌లో చాలా కాపీ రైట్స్, పేటెంట్స్ ఇవన్నీ కూడా టాప్ మోస్ట్ యూనివర్సిటీస్‌కి వస్తున్నాయి. మనం ఇంకా రీసెర్చ్ మీద ఎక్కువ ఫోకస్ పెట్టాలన్నమాట. ఈ రీసెర్చ్ మీద ఎక్కువ ఫోకస్ పెడితేనే ఎంఎస్ఎంఈస్ కానీ, కాటేజ్ ఇండస్ట్రీస్ కానీ, ఇండస్ట్రియలైజేషన్ కానీ ఇవన్నీ కూడా స్కేల్ అప్ అవుతాయి. కాబట్టి రీసెర్చ్ ఏదైతే టెక్నాలజీ ఉందో దాని మీద రీసెర్చ్ మీద ఎక్కువ ఫోకస్ పెడితే స్వదేశీ ఎక్కువ ప్రమోట్ అవుతుంది.